అందరికీ నమస్కారం. ఈరోజు నేను మనల్ని బతికుండగానే దహించి వేస్తున్న వ్యాధి గురించి మీ అందరికీ వివరించదలుచుకున్నాను. అదే ద్రవ్యోల్బణం గురించి. మనమందరము ద్రవ్యోల్బణం గురించి ఎప్పుడు ఆలోచించం గానీ, ఎప్పుడు గమనించం. దీని ప్రభావం మన భవిష్యత్తుని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఒక్కసారి ఆలోచించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ద్రవ్యోల్బణం అంటే ఆహారము, దుస్తులు, వివిధ రకాల ఉత్పత్తులు, సేవలు, కిరాయిలు, అలానే రవాణా ఖర్చులు మొదలైన వాటిని ధరల పెరుగుదలని ద్రవ్యోల్బణం అంటారు. అంటే ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కొన్నేళ్ల క్రితం రూ. 1కి దొరికే వస్తువు నేడు రూ. 10 పెట్టి కొనాల్సిన రావడాన్ని ద్రవ్యోల్బణానికి నిదర్శనం అంటారు. ఇప్పుడు మీ అందరికీ అమెరికన్ తత్వవేత్త, అమెరికన్ ఎకనామిస్ట్ మిల్టన్ ఫ్రైడ్‌మన్ ఇతను డబ్బు, ద్రవ్యోల్బణం గురించి ఒక చిన్న కథ చెప్పారు. ఆ కథ మీ అందరికి వివరిస్తాను. దాని తర్వాత మీకు ద్రవ్యోల్బణం గురించి అర్థమైతది. ఒక వ్యక్తి పరిపుష్టి పొందుతున్న సాంకేతికత యుగంలో క్రయోజెనిక్స్ అనే విధానాన్ని అనుసరించి తనను తను ఫ్రీజ్ చేయించుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేయాలనుకుంటాడు. అది సక్సెస్ అయితాడు. అది చేసే ముందు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న డబ్బును మొత్తము స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి తన బ్రోకర్‌కి ఇలా చెప్తాడు. నేను 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాను. అప్పటి వరకు ఈ స్టాక్స్‌ని నువ్వు బాగా జాగ్రత్తగా చూసుకొని ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలో నువ్వు అక్కడక్కడ పెట్టుబడి పెట్టు అని చెప్తాడు. 20 ఏళ్ల తర్వాత ఈ ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అయితది. అతను తిరిగి వచ్చి తన బ్రోకర్‌కి కాల్ చేస్తాడు. అప్పుడు బ్రోకర్ ఆనందంగా చెప్తాడు. సార్ మీ స్టాక్స్ 30 రెట్లు పెరిగాయి సార్ అని. ఆ వ్యక్తికి విపరీతమైన ఆనందం పెరుగుతది. వెంటనే స్టాక్ బ్రోకర్ ఆఫీస్‌కి వెళ్ళేందుకు క్యాబ్ బుక్ చేసుకుంటాడు. అప్పుడు క్యాబ్ బుక్ చేసుకుంటేనే క్యాబ్ డ్రైవర్ చెప్తాడు. సార్ ఈ 5 కిలోమీటర్ల ప్రయాణానికి 20,000 అవుతుంది సార్ అంటాడు. అతనికి ఆశ్చర్యం వేసి వద్దులే వద్దులే నేను సంపాదించినదంతా నీకే క్యాబ్‌కి ఇవ్వాలి అనుకోని నడిచి వెళ్ళడానికి ప్రారంభిస్తాడు. అది ఎండాకాలం. కొద్దిసేపటికి వేసవి రొద్దు ఎక్కువగా ఉండడంతో దాహం వేస్తది విపరీతంగా తనకి. ఒక షాప్ వద్ద నిలిచి నీటి బాటిల్ కొనాలని చూస్తాడు. అప్పుడు షాప్ యజమాని చెప్తాడు. సార్ నీటి బాటిల్ ధర రూ. 1000 సార్ అంటాడు. అది ద్రవ్యోల్బణము ప్రభావం. మనందరికీ తెలియకోకోకుండా మనల్ని దహించి వేస్తుందది. అదే మీరు ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ ద్రవ్యోల్బణం గురించి శ్రీలంక పరిస్థితి ఒకసారి చూడండి. 1 లీటర్ పాల ధర సుమారు రూ. 1000కి పెరిగింది. అంటే ద్రవ్యోల్బణం ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటాదో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు శ్రీలంక చిన్న దేశం కాబట్టి కాస్త తట్టుకొని వెలగగలిగింది. మీ అందరికీ తెలుసు శ్రీలంక చాలా చిన్న దేశము. అలాంటి ఒక చిన్న దీవి అది. అలానే ఇప్పుడు మన పెద్ద పెద్ద దేశాలు ఇండియా గాని, అమెరికా గాని, చైనా గాని వివిధ దేశాల్లో ఆ రోజు మనము కొద్ది సహాయం చేయగలిగాం కాబట్టి, ఆ చిన్నమైన కొంత పాపులేషన్ ఉంది కాబట్టి మనం అది తట్టుకొని బతకగలిగాం. కానీ 140,00,00,000 ఉన్న జనాభా ఉన్న భారతదేశానికి ఈ ఇన్‌ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేదొస్తే మనం ఎలా తట్టుకోగలం? మనల్ని ఎవరు కాపాడగలరు? అని ఒకసారి ఆలోచించండి. మన ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ద్రవ్యోల్బణం ఒక వ్యాధిలా మనల్ని నశింపజేస్తుంది. ఈ వ్యాధిని కంట్రోల్ చేయకపోతే మన ఆర్థిక భవిష్యత్తు అంతరించిపోతుంది. థాంక్ యూ.